గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అయోధ్య గురించి మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ సరికొత్తగా మరికొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. దాంట్లో తవ్విన కొద్దీ నిజాలు అనేవి మెల్లిమెల్లిగా బయటపడుతుంది. ఐ థింక్ రామ్ మందిర్ అనేది ఒక ఎమోషన్ మనకి. అది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి తెచ్చుకున్న ఒక ప్లేస్. దాన్ని కాపాడుకోవాలని ప్రతి హిందూ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళు డబ్బులు కౌంటింగ్ సెంటర్ నుంచి ఎంత తీసుకెళ్లారు, అక్కడే ఒక కౌంటింగ్ డౌట్ వస్తుంది. వీళ్ళేం చేస్తారు, ఈ ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత సడన్లీ ఒక జంప్ వచ్చింది. డైలీ 26 లక్షలు డిపాజిట్ అవుతుంది. అంటే ఆ డిఫరెన్స్ వీళ్ళు కొట్టేశారు. అప్రాక్సిమేట్లీ 5 నుంచి 6 లక్షలు ప్రతిరోజు కొట్టేస్తున్నారు. ఒక్క నెలలోనే 70 సార్లు ఈ డబ్బు కొట్టేశారు అనేది సీసీటీవీలో రికార్డ్ అయింది. కౌంటింగ్ మిషన్ అనేది ఇప్పుడు ఉన్నప్పుడు మాన్యువల్ కౌంటింగ్ ఎందుకు పెట్టారు? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ బాత్రూమ్లో తీసుకెళ్లి డబ్బులు దాచడం ఏంటి, అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం ఏంటి, షూస్ ఎందుకు వేసుకున్నారు? కేసులో ఈ టిన్ను యాదవ్ అని చెప్పిన మనిషి దగ్గర తాళంచే ఉండకూడదు. ఈజ్ నాట్ సపోజ్ టు కీప్ ద కీస్. ఆయనకి అప్పగించేశారు కీస్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అయోధ్యకి సంబంధించి వచ్చినటువంటి విరాళాల కుంభకోణం లేకపోతే స్కామ్ ఏమైనా దాని మీద సిట్ అనేది దర్యాప్తు ప్రారంభించింది. ఈ లోపుగా అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ చంపత్ రాయ్ రాజీనామాను కూడా ఆమోదించారు. ఒక ఇంటరిమ్గా త్రిసభ్య బెంచ్ అనేది కూడా ఏర్పడింది జరిగినటువంటి అవకతవకల కోసం. దీంతో పాటుగా విహెచ్పి సపోర్ట్ చంపత్ రాయ్కి ఉన్నట్టుగా ఎందుకని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్గా జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రాథమిక అంచనా ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో అయోధ్య గురించి మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ సరికొత్తగా మరికొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. దాంట్లో తవ్విన కొద్దీ నిజాలు అనేవి మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. ఇప్పటికీ ఒక కంక్లూజన్ వచ్చిందా, లేకపోతే ఇది ఒక నెవర్ ఎండింగ్ ఎపిసోడ్ లాగే కంటిన్యూయేషన్ ప్రాసెస్లో ఉందంటారా? ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కవిత గారు. ఫస్ట్ స్టెప్ ఏముండే అంటే మోడస్ ఆపరెండా ఏముండే, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు, ఎట్లా డబ్బులు బయటకు తీసుకెళ్లారు. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం దీనికన్నా ముందు కూడా ఒకసారి డిస్కస్ చేసాం. ఒకటి, టెంపుల్కి వచ్చిన డొనేషన్స్ ఫస్ట్ కట్టే ముందు, దట్ ఈస్ సిటీ తిరిగారు, ఊర్లలో తిరిగేది, దానివల్ల వచ్చిన డొనేషన్స్ ఉంది. అది ఐదర్ వాల్యుబుల్స్ రూపంలో వచ్చింది, లేకుంటే క్యాష్ రూపంలో వచ్చి ఉంటుంది, లేకుంటే డొనేషన్స్ బై చెక్ వచ్చింది. మోస్ట్లీ చెక్లోనే వచ్చింది అదంతా కార్పొరేట్స్ వైపు నుంచి. ఆ అకౌంట్ కూడా ఇప్పుడు ఇవాళ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు బయట పెట్టారు ఎస్ఐటి ముందు, దాన్ని అకౌంట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో చాలా క్లియర్గా 3,264 కోట్లు డొనేషన్తో వచ్చింది. దాంట్లో ఖర్చు అయింది ఆల్మోస్ట్ ఒక కంట్రిబ్యూషన్ కార్పస్ మొత్తం కలిపి బిల్డింగ్, అదే కన్స్ట్రక్షన్ రామ జన్మభూమి మందిరంకి మిగతా అన్ని స్ట్రక్చర్స్ కలిపి 2,370 కోట్లు ఖర్చు అయింది. రిమైనింగ్ బ్యాంక్లో ఉంది. సో దెర్ ఇస్ నో డిస్ప్యూట్. ఓన్లీ ఇప్పుడు ఆ ఆడిట్లో బిల్స్ చెక్ చేస్తారు అంతే. బట్ మోస్ట్లీ అది కరెక్టే ఉంటుంది, దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎల్ఎన్టీ వాజ్ ఇన్వాల్వ్, చెక్ పేమెంట్స్ ఉంటుంది. సో క్యాష్ పేమెంట్స్ కాదు, చెక్ పేమెంట్స్ ఉంటుంది. ఇది కాకుండా ఈ ఇన్సెప్షన్, దట్ ఈస్ March 31, 2026 నుంచి ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ రంజాన్ అంటే 29 నెలల్లో వచ్చిన డొనేషన్స్ టోటల్ ఆఫరింగ్స్ 582 కోట్లు. దాంట్లో 391 కోట్లు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్కి వాడుకున్నారు. అది శాలరీస్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉండొచ్చు, మినిమల్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉండొచ్చు, అన్నీ ఉంటుంది దాంట్లో. అన్నీ కలిపితే 390 కోట్లు ఖర్చు అయిందంట. ఇది అప్రాక్సిమేట్లీ 29 నుంచి 30 నెలల పాటు. ద రిమైనింగ్ ఫండ్స్ బ్యాంక్లో ఉంది. సో దేర్ ఇస్ నో డిస్ప్యూట్. సో ఇప్పుడు డిస్ప్యూట్ ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళు డబ్బులు కౌంటింగ్ సెంటర్ నుంచి ఎంత తీసుకెళ్లారని, అక్కడే ఒక కౌంటింగ్ డౌట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే, ఇప్పుడు ముందు ఎస్బీఐలో డిపాజిట్ చేస్తున్న అమౌంట్ డైలీ అంటే స్టార్టింగ్ నుంచి 29 నెలల దాకా ఎంత డిపాజిట్ అయింది అంటే ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేసే ముందు. ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్లో ఒక 2.79 crores పట్టుకున్నారు టెంపుల్ వాళ్ళే.
ఈ కౌంటింగ్ వాళ్ళ దగ్గర నుంచి. ఆ రోజే ఎస్ఐటి లేదు అప్పుడు, ఎఫ్ఐఆర్ పెట్టారు వీళ్ళు టెంపుల్ వాళ్ళు. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. బయట మీడియా వాళ్ళు అనుకుంటున్నారు ఇది అఖిలేష్ యాదవ్ చెప్పిన తర్వాత బయటకు వచ్చింది కాదు. టెంపుల్ లోపలే అఖిలేష్ యాదవ్ రిలేటివ్ ఒకరు ఉన్నారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన లాస్ట్ డే అఖిలేష్ యాదవ్తో 12 కాల్స్ చేశారు. ఆ కాల్ రికార్డ్స్ కూడా దొరికింది. ఇప్పుడు అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అక్కడ ఏదైనా యాంగిల్ ఉందా అని చెప్పి, పొలిటికల్ యాంగిల్. ఎనీవే అది మనం పక్కన పెట్టవచ్చు. టిను యాదవ్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్ అంట ఆయన, అఖిలేష్ యాదవ్. ఇప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడు ఈ 2.79 crores పట్టుకున్నప్పుడు అప్పుడే వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగిందని, ఎస్ఓపి ఎక్కడెక్కడ వైలేట్ చేశారని. ఇప్పుడు ఎస్ఐటి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళేం చూసారంటే 17 నుంచి 18 లక్షల దాకా డైలీ డిపాజిట్ అవుతున్నాయి బ్యాంక్లో. అక్కడే జరిగింది మేజర్ స్కామ్, అక్కడే జరిగింది. మిగతా దాంట్లో ఎక్కువ లేవు, డొనేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ ట్రస్ట్ అథారిటీస్ ఏమంటున్నారు, ఎవరికైనా డౌట్ ఉంది, ఇప్పుడు మీరు ఒక కిరీటం ఇచ్చారు, లేకుంటే మీరు ఒక గోల్డ్ చైన్ ఇచ్చారు, మీరు అక్కడ వచ్చి ఎస్బీఐ స్ట్రాంగ్ రూమ్లో మీరు చెక్ చేసుకోవచ్చు, మీ డొనేషన్ అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, దట్ దే ఆర్ అగ్రీ టు లెట్ us know. అండ్ ఈ ఎస్ఐటి వాళ్ళు కూడా ఫిజికలీ ఆడిట్ చేశారు అన్ని డొనేషన్. ఇప్పుడు దాకా వచ్చిన క్యాష్ కాదు, బై సిల్వర్, గోల్డ్, మిగతా డైమండ్స్ లాంటి డొనేషన్ చెక్ చేశారు. ఇట్ ఈస్ ఆల్ కరెక్ట్, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అని. కానీ జరిగిందంతా ఇది. సో డైలీ డిపాజిట్స్ 17 నుంచి 18 లక్షలు వస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళేం చేస్తారు, ఈ ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత సడన్లీ ఒక జంప్ వచ్చింది, డైలీ 26 లక్షలు డిపాజిట్ అవుతున్నాయి. అంటే ఆ డిఫరెన్స్ వీళ్ళు కొట్టేశారు. అప్రాక్సిమేట్లీ 5 నుంచి 6 లక్షలు ప్రతిరోజు కొట్టేస్తున్నారు. అది మీరు మల్టిప్లై చేసుకోవచ్చు 29 నెలల్లో ఎంత పోయి ఉంటుందని. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ అరౌండ్ 7.8 crores ఎంతో ఉంది, వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంది. ఈ దాని నుంచి రికవరీ ఆల్రెడీ 2.7 రికవర్ చేసుకున్నారు. మిగతాది చాలా మట్టుకు ఆల్మోస్ట్ ఐ థింక్ 4 to 4.5 crores అసెట్స్ ఐడెంటిఫై చేశారు. వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ జీతాలు అక్కడే మేజర్ ప్రాబ్లం వస్తుంది కవిత గారు. ఈ ప్రాబ్లం, ఈ డబ్బులు చూడంగానే కొంతమంది ఎందుకు ఇంత ఏం చెప్తారు దాని మీద వెళ్ళి ఎట్లా దాన్ని కొట్టేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆగ్రహం ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ శాలరీ 20,000 రూపాయలు, దాంట్లో కట్టింగ్ అంతా అయిన తర్వాత 15,000 రూపాయల జీతం ఉందంట. రోజేమో వాళ్ళు లక్షల్లో డీల్ చేస్తున్నారు. అప్పుడు న్యాచురల్లీ హ్యూమన్ టెండెన్సీ వస్తుంది, ఎక్కడి నుంచి అని కొట్టేద్దాం, ఎందుకంటే రోజుకి నాకు ఒక 1000 రూపాయలు తీసుకెళ్తే కూడా నాకు 30,000 రూపాయలు వస్తాయి నెలకి. ఓకే, ఇది నాకు 15,000 నా జీతం ఉందంటే న్యాచురల్లీ కొట్టేసి ఉంటారు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ వెరీ వెరీ ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన దాని ప్రకారం 27th ఏప్రిల్ నుంచి June 5th 2026 దాకా వీళ్ళ దగ్గర సీసీటీవీ ఇమేజెస్ దొరికింది వీళ్ళకి. ఓకే, దానికన్నా ముందు ఉన్న సీసీటీవీ ఇమేజెస్ ఆటోమేటిక్లీ ఓవర్ రైట్ చేసేస్తుంది, కెపాసిటీ అంత ఉండదు హార్డ్ డిస్క్ది. దీంతో చాలా క్లియర్గా ఈ కౌంటింగ్ వాళ్ళు షూస్ కింద, పాకెట్ లోపల అన్ని డబ్బులు పెట్టుకుంటూ షార్ట్స్ దొరికింది వాళ్ళకి. యాక్చువల్లీ అది కూడా డిలీట్ చేశారు వాళ్ళు, కానీ ఐటీ వాళ్ళు యూజ్ చేసి దాన్ని రికవర్ చేశారు హార్డ్ డిస్క్ నుంచి. దే గాట్ ఇట్ బ్యాక్ అనమాట. సో దాంట్లో చాలా క్లియర్గా వీళ్ళు ఈ 6 మంది, ఇప్పుడు అరెస్ట్లో ఉన్న 6 మంది ఛార్జ్ షీట్ చేశారు వాళ్ళు. 6 మంది దే మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అవుటర్ సర్కిల్ ఒక 20-25 మంది ఇంకా ఉన్నారు. అంటే వీళ్ళు తీసుకెళ్ళిన డబ్బుల్ని మళ్ళీ బయటికి పంపించాలి, అది అనమాట వాళ్ళ జాబ్, అది ఉండేది. సో చెక్కింగ్లోనే మెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఎస్ఓపి, ఇది టెంపుల్ ట్రస్ట్ అండ్ ఎస్బీఐ కలిసి ఒక ఎస్ఓపి డ్రా చేశారు. కౌంటింగ్ ఎట్లా జరగాలి, హుండీలు 40 హుండీలు ఉన్నాయి, 40 హుండీల నుంచి తీసుకొచ్చే దాని పేటీ అంటారు, అక్కడ తీసుకొచ్చినప్పుడు బ్యాంక్కి అది కౌంటింగ్లో పెడతారు. కౌంటింగ్ ఎట్లా చేస్తారు, అక్కడ ఒక ఎస్ఓపి డ్రా చేశారు. అంటే వీళ్ళు రావాలి, కూర్చోవాలి, కౌంటింగ్ మొదలు పెట్టాలి, బండిల్స్గా పెట్టి ఒక 2 hours 3 hours అది బ్యాంక్కి తీసుకెళ్ళాలి ఆ డబ్బులంతా. ఇది ప్రాసెస్ ఉండే, కానీ ఫాలో చేయలేదు. ఫస్ట్ తప్పు అక్కడే జరిగింది. ఎందుకంటే కౌంటింగ్ తర్వాత ఎన్ని గంటల తర్వాత అది బ్యాంక్కి వెళ్తుంది డబ్బులు, అది ఒక పెద్ద. నెక్స్ట్ ఫ్రిస్కింగ్ వాజ్ ద మెయిన్ ఇష్యూ. ఫ్రిస్క్ చేయట్లేదు వీళ్ళని, చెక్ చేయట్లేదు. అంటే ఇది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు, వాడు కూడా ఒక 500 రూపాయలు ఇచ్చేస్తే వాడు ఏం కాదు నువ్వు తీసుకెళ్ళమంటాడు. అది కూడా వాళ్ళ హ్యాబిట్ అది. సో ఇది జరిగిన మేజర్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు ఎస్ఐటి వాళ్ళు టెంపుల్ డొనేషన్స్ మొత్తం ఆడిట్ చేస్తున్నారు. అది కాకుండా నేను చెప్పాను చూడండి, కన్స్ట్రక్షన్ టైంలో జరిగిన, ఇనాగరేషన్ టైంలో జరిగిన ఖర్చులు, ఈవెంట్ మేనేజ్మెంట్కి ఎంత, సౌండ్ సిస్టమ్కి ఎంత, మొత్తం చెక్ చేస్తున్నారు బిల్స్తో సహా. ఇప్పుడు దాకా దాంట్లో ఏం దొరకలేదు, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి గుడ్. ప్రాబ్లం ఇది ఒక్కటే వచ్చింది మెయిన్గా, ఈ కౌంటింగ్లోనే ఈ డబ్బులంతా వెళ్ళింది. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రొఫెషనల్ సిస్టమ్ లేదు.
ఇదంతా ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ లాగా వాళ్ళు ఒక్కొక్కరు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు వాళ్ళకి తెలుసు అని చెప్పి రిక్రూట్ చేసుకున్న మనుషులు ఇక్కడ కూడా. అది కాకుండా ప్రొఫెషనల్గా మీరు ఎవరిని రిక్రూట్ చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్గా మీరు చెప్పినట్ల 3 మెంబర్ టీమ్ని అపాయింట్ చేశారు. రిటైర్డ్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్, ఒక ఏం చెప్తారు మన షిర్ది సంస్థాన్ నుంచి ఒక ఆయన, ఇట్లాంటి ఒక అండ్ హీ వాస్ అనదర్ జెంటల్మెన్ ఇస్ వన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ షిమ్లా హైకోర్టు. 3 మెంబర్ ప్యానెల్ కాన్స్టిట్యూట్ చేసి వీళ్ళు కొంతమందిని ఇంటర్వ్యూ చేసి ఐడెంటిఫై చేసి సిఈఓగా అపాయింట్ చేస్తారు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. ఎందుకంటే ప్రొఫెషనలిజం ఉండాలి, ట్రస్ట్ ఉండొచ్చు, బోర్డు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఒక ప్రొఫెషనల్ రన్ చేయడానికి సిస్టమ్ ఉండడానికి ఒక సిఇఓ లెవెల్ అపాయింట్మెంట్ కావాలి. మంచి జీతం ఇవ్వండి, ప్రాబ్లం లేదు, బట్ హీల్ బీ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ అన్నమాట. దేనికి టెంపుల్కి వచ్చే ఆదాయాలు ఎంత, 26 లక్షలు అంటే 26 లక్షలు కాదు, 30 లక్షలు అంటే 30 లక్షలు. ఒక ప్యాటర్న్ మీకు తెలిసిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్లో ఎంత యావరేజ్ ఉండని, అప్పుడు ఎంత మిస్యూజ్ జరిగిందని చాలా క్లారిటీ వచ్చేస్తుంది. కొన్ని చోట్లలో అది కనెక్షన్ ఎక్కువ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా జరిగిన టైంలో అయోధ్యలో వచ్చే డివోటీస్ చాలా ఎక్కువ ఉన్నారు ఆ టైంలో. సో న్యాచురలీ డొనేషన్స్ కూడా ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్ అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్. అక్కడి నుంచి కూడా చాలా మటుకు డబ్బులు వీళ్ళు సీజ్ చేశారు, అకౌంట్ సీల్ చేశారు, బ్యాంక్ లాకర్లు సీల్ చేశారు. సో బహుశా నా అంచనా ప్రకారం ఎస్ఐటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, దే విల్ గెట్ బ్యాక్ ఆల్మోస్ట్ అబౌట్ 80 to 90% డబ్బులు, తీసుకెళ్ళిన డబ్బులు అన్నీ దొరుకుతుంది వీళ్ళకి. కొంచెం డబ్బులు ఏం చేశారంటే కొత్త పెళ్లి ఖర్చు పెట్టారంట, 5 లక్షలు 10 లక్షలు అట్లా. ఏది నెలకు 15,000 రూపాయలు వచ్చే మనిషి 5 లక్షలు పెళ్లి ఖర్చు పెట్టారంట. సో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి. సో ఆ డబ్బులు రావద్దు మీరు, కానీ యూ కెన్ ఆల్సో రికవర్ దాట్, అది ప్రాబ్లం లేదు. అసెట్స్ని ఆక్షన్ చేయాల్సి వస్తుంది, ఇల్లు కానివ్వండి బంగారం కానివ్వండి ఏమైనా కొనుక్కుంటే దాన్ని ఆక్షన్ చేసి ఆ డబ్బులు కూడా మళ్ళీ టెంపుల్కి తీసుకురావాల్సింది. ఎస్ఐటి డెడ్ లైన్ July 15th ఉండే, అది ఇంకా వారం పాటు అంతే. దాన్ని పొడిగించి పాసిబ్లీ ఆగస్ట్ ఎండింగ్ దాకా తీసుకెళ్తారు. ఆగస్ట్ ఎండింగ్ దాకా మోస్ట్లీ ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఛార్జ్ షీట్ కానీ ప్రాసిక్యూషన్ జరుగుతుంది. ఒక్క నెలలోనే 70 సార్లు ఈ డబ్బు కొట్టేశారు అనేది సీసీటీవీలో రికార్డ్ అయింది అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు 2-3 సార్లు అయినా ఆ డబ్బు కొట్టేస్తూ ఉన్నారు అంటే అక్కడ విజిలెన్స్ అనేది లేదా, ప్రాపర్గా మెయింటెనెన్స్ అనేది లేదు. అక్కడ చూడాల్సినటువంటి మానిటర్ చేయాల్సినటువంటి పర్సన్స్ ఎందుకు లేరు? సీసీటీవీలో అవన్నీ రికార్డ్ అవుతున్నప్పుడు ఎవ్రీడే ఏం జరుగుతోంది, లేకుంటే ఈ యాక్టివిటీస్ అన్నిటినీ వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు? ఓ నిఘా అనేది ఉండాలి, లేకుంటే ఒక భక్తుల నమ్మకాలకు విశ్వాసాలకు సంబంధించిన తర్వాత ఇంత నెగ్లిజెన్స్ అనేది ఎందుకు కనిపించింది అసలు? కరెక్ట్, నెగ్లిజెన్సే. దానికోసం అందరు రాజీనామా చేయాల్సిందే. ట్రస్ట్లో ఎవరు ఉన్నారో అందరు రాజీనామా చేయాల్సిందే. మీరు చిన్న లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ని పట్టుకొని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం అది ఎట్లయినా నడుస్తుంది, అది ఎస్ఐటి వాళ్ళు చేస్తున్నారు. మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పట్లేదు ట్రస్ట్ వాళ్ళ దగ్గర, వాళ్ళందరూ పెద్ద మనుషులు, వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. మెయిన్ రీజన్ అంటే అకౌంటబిలిటీ ఒకటి ఉంటుంది. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, హ్యారీ ట్రూమన్ ఒక ఇది ఉంది, ఆయన యుఎస్ ప్రెసిడెంట్ టేబుల్ మీద ఒక బక్ స్టాప్స్ విత్ మీ అని. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఆయన ఏదైనా తప్పులు జరిగితే వాళ్ళ లోవర్ లెవెల్లో కూడా ఐఎమ్ రెస్పాన్సిబుల్. అది ప్రతి సీఈఓకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇన్ దిస్ కేస్ సీఈఓ లేకుంటే ట్రస్ట్ ఉన్నారు, ట్రస్ట్ బోర్డ్, ప్రతి ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీరు ఎందుకు చేయలేదు? ఓవర్సీయర్ ఎవరి రైట్స్ ఉంటుంది. ఏదో గుడి ఆఫీస్లో వచ్చి కూర్చోవడము, విఐపీస్ను రిసీవ్ చేయడం ఇది కాదు మీ పని. టెంపుల్ కన్స్ట్రక్షన్ వైపు ఒకరు ఉంటారు, మిగతా వాళ్ళు మిగతా చోటుకుంటారు. సో డెఫినెట్గా దేర్ షుడ్ బి మోర్ అండ్ మోర్ పీపుల్ అన్నమాట చెక్కింగ్కి. తిరుమలలో కూడా జరిగింది ఇది ముందు. దాని తర్వాతనే అక్కడ ఒక ఫార్మాట్ తీసుకొచ్చారు, అక్కడ రూములు అమ్ముకున్నారు, మీకు గుర్తుంటుంది, సేవా టికెట్లు అమ్ముకున్నారు, దాన్ని చేశారు అక్కడ కూడా. సో వైష్ణోదేవిలో జరిగింది. ఇప్పుడు చూడండి ఇవాళ బద్రీనాథ్ ఆడిట్ నడుస్తుంది, ఎగ్జాక్ట్లీ అక్కడ కూడా అయింది అనేది డౌట్ ఉంది. అదే టైప్లో యూపీలో వాళ్ళ ముస్లిమ్స్ వైపు నుంచి కంప్లైంట్ వచ్చింది, మేము ఇచ్చిన లాస్ట్ 10 సంవత్సరాలు ఇచ్చిన 1000 కోట్లు 100 నుంచి 1000 కోట్లు అంటున్నారు, ఇచ్చిన డొనేషన్స్కి మాకు రెసీట్ లేదు, మేము డొనేషన్స్ ఇచ్చాము, అక్కడ పెద్ద మాస్క్ దర్గా ఉంది, మాస్క్ ఉంది, వాళ్ళకి ఇచ్చాం, మాకు దాని డబ్బులు రాలేదని చెప్పి నిన్నటి నుంచి యూపీ ఎస్ఐటి ఇంకొక ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి బయటపడుతుంది. కేరళలో ఒక పేజర్ చర్చ్ ఒకటి ఉంది, అది వాళ్ళది కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మొదలు పెట్టాలనే, కానీ కేరళ గవర్నమెంట్ అగ్రీ చేయట్లేదు. వాళ్ళు యూపీ గురించి క్రిటిసైజ్ చేస్తారు, రామ్ మందిర్ క్రిటిసైజ్ చేస్తారు, కానీ ఐ థింక్ రామ్ మందిర్ అనేది ఒక ఎమోషన్ మనకి, అది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి తెచ్చుకున్న ఒక ప్లేస్. అది దాన్ని కాపాడుకోవాలని ప్రతి హిందూ రెస్పాన్సిబిలిటీ అన్న. అది ట్రస్ట్ వాళ్ళు దే హ్యావ్ బిట్రేడ్ దట్ కాస్, డెఫినెట్గా దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పటి నుంచి అయినా నేను అదే మళ్ళీ కొన్ని ఛాన్స్కి వెళ్ళి అదే చెప్పాను, నేను 29 నెలల్లో ఇది తెలిసిపోయింది. బహుశా ఇది తెలియకపోతే ఇంకో 10 సంవత్సరాల దాకా ఇది నడుస్తుంది, అప్పుడు ఎంత డబ్బు వెళ్ళి ఉంటుందో ఆలోచించాను.
ఇప్పుడు డెఫినెట్గా 100% సెక్యూరిటీ, 100% స్ట్రిక్ట్ అన్నీ నడుస్తున్నాయి. 26 లక్షల కలెక్షన్ వస్తుంది డైలీ. సో దట్ మీన్స్ కలెక్షన్ జెన్యున్లీ 26 లక్షలు ఉండే ప్రతిరోజు యావరేజ్. అది 17-18 లక్షలు వచ్చింది. సో దట్ డిఫరెన్స్ పోయింది బయటికి. అది మనం ఇప్పుడు రికవర్ చేసుకుంటూ రావాలి, ప్రాసిక్యూట్ చేయాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని ప్రతి గుడి, ప్రతి మాస్క్, ప్రతి దర్గా, ప్రతి చర్చ్ వాళ్ళకి, ప్రతి అందరికి ఇది ఇట్లా బాధ ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఈజ్ సపోజ్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అన్న. మీరు ఎన్జిఓస్ కేసులో చూసుంటారు కవిత గారు. 18,000 ఎన్జిఓస్ని బంద్ చేయించారు గవర్నమెంట్. ఆడిట్ లేదు, కోట్లాది రూపాయలు వచ్చిన బయట నుంచి, నో అకౌంట్. సేమ్ థింగ్ కదా, డొనేషన్స్ వచ్చింది బయట నుంచి, ఎక్కడో కాలిఫోర్నియా నుంచి ఏదో చర్చ్ వాళ్ళు పంపించుంటారు, ఇక్కడ పాస్టర్ తినేస్తాడు మొత్తం, అకౌంట్ లేదు, ఏం లేదు. ఏమైనా అడిగితే దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతాడు, అయిపోయింది నాదేం లేదు ఇక్కడ అని చెప్పేసి. సో అది అక్కడ కూడా FCRA రూల్స్ వస్తుంది చాలా స్ట్రిక్ట్గా. FCRA రూల్స్ కానివ్వండి, ఇండివిజువల్ డొనేషన్స్ కానీ, టెంపుల్కి వచ్చే డొనేషన్స్, దీన్ని చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెకింగ్ ఉండాలి. ప్రతి స్పాట్లో చెకింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం అమ్ముతారు, ఎన్ని లడ్డూలు తయారు చేశారు, హూ నోస్, ఎవరికి తెలుసు? తెలియదు. 5,000 అంటారు, 10,000 అంటారు, 20,000, ఎవరు చెక్ చేస్తున్నారు? మన తిరుమలలో కూడా అది. బట్ ఒక కౌంటింగ్ సిస్టమ్ ఉండాలి. అక్కడక్కడే ఒక 5% వేరియేషన్ ఉండొచ్చు, కానీ మేజర్గా అది కూడా ఒక డివోటీ ఇస్తున్న దానమే. అది కూడా దే ఆర్ బయింగ్ ద ప్రసాదం విత్ అ బిలీఫ్ అన్నమాట. అది కూడా అకౌంట్ చేయాల్సింది. శబరిమలలో జరిగిన అవకతవకలు తెలుసు, అక్కడ జరిగిన క్లాడింగ్ ఇష్యూలో కూడా అది ఇప్పుడు సార్ట్అవుట్ కాలేదు, ఇంకా ఆ బంగారం ఇంకా దొరకలేదు. ఓకే, ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ 20 కోట్ల బంగారం కొట్టేశారు. సో అది పోయింది ఎంత బంగారం, కానీ మిగతా డొనేషన్స్ అంతా పోయింది. బట్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రామ్ మందిర్లో జరిగిన దానికి ఇట్ వాజ్ షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ మానిటరింగ్ లేకుండా. అయోధ్య రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్కి సంబంధించి చెంపత్ రాయ్ని VHP వెనకేసుకొస్తోంది అనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన మీద ఆరోపణ వచ్చినంత మాత్రాన ఆయనే నిందితుడు కాదు కదా. FIRలో పేరుందా, లేకుంటే దానికి సంబంధించి సిట్ అనేది అంతా అవుతోంది అనుకున్నప్పుడు RSS ఒక రకంగా మాట్లాడుతుంది, VHP ఒక రకంగా మాట్లాడుతోంది, రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏం చేయబోతోంది అనేది. ఇప్పుడు టెంపరీగా ఎవరైతే ఫస్ట్ కంప్లైంట్ చేశారో, ఎవరైతే FIR వెరీ ఫస్ట్ టైం చేశారో ఆయన్ని ఒకరిని పెట్టుకున్నారు, తాత్కాలికంగా నియమించారు రామతీర్థ క్షేత్ర ట్రస్ట్కి అన్నట్టు. అక్కడ మళ్ళీ ఒక పార్షియాలిటీ అంటూ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా ఒక పారదర్శకత అనేది కనిపిస్తుందంటారా? ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు చెప్పినట్టు పారదర్శకత ఉండాలి. ఈ కంప్లైంట్ చేసిన ఫస్ట్ మనిషి, ఇవి డబ్బులు దొరికిన తర్వాత SIT ముందే ఆయన ధీరేంద్ర దాస్, ఆయన్ని సుప్రీంకోర్టు అపాయింట్ చేశారు ట్రస్టీగా. సో ఆయన్ని ఏం చేశారంటే వీళ్ళు కమ్యూనికేషన్ నుంచి బయట పెట్టేశారు. ఆయనకు అసలు ఏం జరుగుతుంది టెంపుల్లో తెలియట్లేదు. అడిగితే మీకు తెలియాల్సింది ఇంతే ఉంది, మీరు ఇంత తెలుసుకోండి అని చెప్పేసి. ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట అక్కడ. అది ఎప్పుడు జరుగుతుంది కవిత గారు? మీరు ఒక చైర్లో 10 సంవత్సరాలు కూర్చుంటే మీకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, పవర్స్ అనేవి ఫుల్ వచ్చేస్తుంది. అంటే అది మీరు రొటేట్ చేస్తూనే ఉండాలి వాళ్ళు. ట్రస్ట్ అనేది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, రామ్ జన్మభూమి ట్రస్ట్ మీరు దాంట్లో బైలాస్ చూస్తే కూడా మీరు ఎవరిని సాక్ చేయలేరు. కొంతమంది ఉన్నారు దాంట్లో, యూ కెనాట్ ఈవెన్ సాక్ దమ్. వాళ్ళు రాజీనామా చేస్తే అంతే, లేకుంటే వాళ్ళు చనిపోతే అప్పుడు, అదర్వైజ్ దే ఆర్ పర్మనెంట్ అపాయింటీస్ అనమాట. ఒక లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. అది ప్రతి ట్రస్ట్లో ఉంది. అది మీరు ఇక్కడ కర్ణాటకలో చూడండి, తమిళనాడులోని ట్రస్ట్ కూడా చాలా మటుకు అది ఉంటుంది ఎప్పుడు. ఈవెన్ ఇస్లామిక్ దాంట్లో కూడా ఉంటుంది, ఈవెన్ క్రిస్టియన్ చర్చెస్లో కూడా వాళ్ళ మేనేజింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఫర్ లైఫ్ ఉంటారు వాళ్ళు, కొంతమంది, అన్నిటి కాదు, మోస్ట్ ఆఫ్ దమ్ అన్నమాట. ఇప్పుడు జరిగింది ఇక్కడ, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చంపత్ రాయ్ రాజీనామా చేశారు, రాజీనామా యాక్సెప్ట్ కూడా చేసేసారు. ఓకే, ఎవరు వాళ్ళని బ్యాక్ చేయకూడదు, ఎవరు వాళ్ళని సపోర్ట్ చేయకూడదు టిల్ SIT ఇన్వెస్టిగేషన్ ఫైనలీ వచ్చిన తర్వాత. ఎందుకంటే నిన్న కూడా కొంతమంది మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు, మాకు CBI ఎంక్వైరీ కావాలి. సో అలహాబాద్ హైకోర్టు మొత్తం రికార్డ్ చెక్ చేసి SIT ఇన్వెస్టిగేషన్ చాలా ప్రొఫెషనల్గా నడుస్తుంది, చాలా క్లియర్గా ఆడిట్ చేస్తున్నారు, ప్రొఫెషనల్స్ తీసుకొచ్చారు, ఆడిటర్స్ని తీసుకొచ్చారు, మొత్తం చెక్ చేస్తున్నారు, బాగా చేశారు. ఇప్పుడు దాకా ఉన్న ఇనీషియల్ రిపోర్ట్ చూస్తే, అండ్ ప్రిలిమినరీ రిపోర్ట్ అంటే ఫస్ట్ ఒక ఇనీషియల్ వచ్చింది, దాని నడిమిట్లో ఒక ఇంటరిమ్ రిపోర్ట్ వచ్చింది. దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, వెయిట్ చేయాల్సి. కానీ ప్రొసీజర్స్ తెలిసిపోయింది, ఎక్కడెక్కడ తప్పులు జరిగింది చాలా క్లియర్గా తెలిసిపోయింది కవిత. దాంట్లో డిస్ప్యూటే లేదు. ఇప్పుడు కొంతమంది నా దగ్గర అడిగారు, సురేష్ గారు మీరు హిందువుల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి. హిందువుల వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ హిందూ మై సెల్ఫ్. కానీ ఒక దానం ఇచ్చేది, ఒక హిందూ దాంట్లో 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 1,00,00,000 రూపాయలు ఉండొచ్చు. ఆ ఇస్తున్న డబ్బులు చాలా ఇంపార్టెంట్, అండ్ వీ షుడ్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఇట్. అది
ఏం చెప్తారు ఇక్కడ రామ మందిర్లో జరిగిందా, లేకుంటే కేదార్నాథ్లో జరిగిందా, బద్రీనాథ్లో జరిగిందా, తిరుమలలో జరిగిందా, సింహాచలం జరిగిందా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ప్రాపర్గా యూటిలైజ్ అయిందా లేదా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి కాంట్రాక్ట్స్ ఇస్తారు వీళ్ళు. అది శబరిమలలో చూసాం, పెద్ద స్కాండల్ ఉండేది. కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు జాగరీ కోసం, ఘీ కోసం మన తిరుమలలో చూసాం జరిగింది. అక్కడ కూడా చాలా పెద్ద వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటారు. ముగ్గురు కూర్చొని, ఒకటే గ్రూప్ నుంచి ముగ్గురు కూర్చొని వీళ్ళు దే విల్ బిడ్ ఫర్ ద అకౌంట్ అనమాట. అండ్ వాళ్ళ అడ్మిట్లో రేట్ డిసైడ్ చేసుకుంటారు. అండ్ ఇట్ బి కోట్లు ఉంటుంది కాంట్రాక్ట్ అది మీకు. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఇదొక చాలా బేసిక్ తప్పు. కౌంటింగ్ మిషన్ అనేది ఇప్పుడు ఉన్నప్పుడు మాన్యువల్ కౌంటింగ్ ఎందుకు పెట్టారు? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ బాత్రూమ్లో తీసుకెళ్ళి డబ్బులు దాచడం ఏంటి, అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం ఏంటి, షూస్ ఎందుకు వేసుకున్నారు, పాకెట్లు ఎందుకు ఉంది షర్ట్లో ప్యాంట్లో, అది ఉండకూడదని రూల్ ఉంది కదా. ఇదన్నీ మీరు అనుకుంటారు ఇది చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళు ఫాలో చేస్తారు, ఇది ఇంత మెచ్యూర్గా ఉన్న ఇండివిజువల్స్ ఇట్లా చేశారని చెప్పి. సో డెఫినెట్గా దీంట్లో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే. ఒకటి డబ్బులు చూడంగానే హ్యూమన్ బీయింగ్ ఉంటుంది కొంతమంది, అరే నాకు ఇంకా కావాలి అని చెప్పి. ఏం చెప్తారు, హ్యూమన్ టెండెన్సీ ఉంది, హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది, డబ్బులు ఇంకా కావాలి, ఇంకా అదే లిమిట్ లేదు దానికి. అదే జరిగింది ఈ కేసులో కూడా. లేకుంటే మీరేం చేస్తారు, 5 నెలలు కొట్టేసిన తర్వాత మీరు గమ్మున కూర్చుంటారు కదా, లేదు మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరు డిటైన్ చేయరు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట వీళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్ అది. సో డెఫినెట్గా ఇప్పుడు జరగబోయేది, ఎందుకంటే నేను ఐఎమ్ రీడింగ్ ద పార్ట్స్ ఆఫ్ ద ఎస్ఐటీ రిపోర్ట్. మనకు డైరెక్ట్ దొరకదు ఎస్ఐటీ, కానీ మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్స్ కూడా మీరు చూస్తే అదే అంటున్నారు. రామ్ జన్మభూమి ట్రస్ట్ కూడా చాలా మటుకు ఇప్పుడు గోపాలరావు ఆయన తీసేశారు, అడ్మినిస్ట్రేటర్ని తీసేశారు, జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. కంప్లీట్గా ఓవరాల్ అది కాకుండా 2926 ఆఫరింగ్స్ డివోటీస్ నుంచి వచ్చిన రికార్డ్ చేసే రిజిస్టర్లు ఉంది. ఇది పబ్లిక్లో చూపించాలి వస్తుంది. ఎవరైనా 5-6 మంది సీనియర్ ఏం చెప్తారు సొసైటీలో మంచి స్టాండింగ్ వాళ్ళని తీసుకొచ్చి ఆన్ కెమెరా రికార్డ్ చేయాలి. ఇది డొనేషన్స్ చూడండి, అది సిల్వర్ ఇటుక ఉండొచ్చు, శివసేన వాళ్ళు ఇచ్చింది, లేకుంటే జ్యువెలరీ ఉండొచ్చు, లేకుంటే డైమండ్ ఉండొచ్చు, ఇదన్నీ ఉంది, కరెక్ట్గా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి చూపించాలి. ప్రతి దానికి ప్రొసీజర్ ఉంటుంది కవిత గారు. ఆ ప్రొసీజర్ ఫాలో చేయకపోతేనే ఉంటుంది ప్రాబ్లం. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ లాకర్కి వెళ్తారు, మీరు ఎప్పుడో నెలకు ఒకసారో లేకుంటే 3 నెలలకు ఒకసారి వెళ్తారు, దేనికన్నా పెళ్ళి ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం డైమండో లేకుంటే జ్యువెలరీ తీయడానికి ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ. మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీరు లాకర్ ఓపెన్ చేసుకోండి చెప్పరు వాళ్ళు. దే విల్ సే కమ్ విత్ యూ, ముందు రిజిస్టర్లో సైన్ చేస్తారు, తర్వాత మీరు లాకర్లో తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర ఒక తాళం ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. ఈ కేసులో ఈ టిన్ను యాదవ్ అని చెప్పిన మనిషి దగ్గర తాళం చేయి ఉండకూడదు. హీఈస్ నాట్ సపోజ్ టు కీప్ ద కీస్. ఆయనకి అప్పగించేశారు కీస్. ఇది ఎట్లయిపోయిందంటే దొంగకే ఇచ్చేసారు, తాళాలు ఇచ్చేసినట్ల కేసు ఇది. ఎవరు ఇచ్చారు, ఎవరు ఆథరైజేషన్ మీద ఇచ్చారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండే అనమాట. నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. సడన్గా ఎవరో విత్ ఇన్ ద టెంపుల్ నుంచే బయట గవర్నమెంట్కి చెప్పేసినప్పుడు దెన్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. ఇవి 2.79 crores ఫస్ట్ పట్టుకున్నారు. దాని తర్వాత మిగతా డబ్బులు బాత్రూమ్ లోపల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దొరికి దెన్ ఎస్ఐటీ కాన్స్టిట్యూట్ చేశారు. కానీ ఇప్పుడు కూడా ద మెయిన్ థింగ్ షుడ్ బి ప్రొసీజర్స్. ఇప్పుడు నాకు చాలా ఇదేమనిపి, ఇప్పుడు నా హార్డ్ డిస్క్ స్పేస్ అంతా చూస్తే యూ కెన్ ఈవెన్ రికార్డ్ అప్ టు 1 year ఆల్సో. మీరు క్లౌడ్లో హోస్ట్ చేసుకోవచ్చు, మీకు దగ్గర హార్డ్ డిస్క్ స్పేస్ అక్కర్లేదు. కానీ చేయలేదు. ఇట్లాంటి బేసిక్ అంటే చిన్న గుడి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ రామ్ జన్మభూమి, ఇస్ రామ్ జన్మ తీర్థ్. అక్కడ ఉన్న దానికి మీరు చేయకపోతే మళ్ళీ ఎట్లా? సో ప్రొసీజర్స్ వైజ్ ఇప్పుడు చూస్తే చాలా మటుకు ఇప్పుడున్న దాంట్లో డెఫినెట్గా చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఆ మార్పులు పాసిబ్లీ ఒక టీంని పెట్టి, ప్రొఫెషనల్గా ఉన్న టీంని పెట్టి ఎట్లాంటి కౌంటింగ్ ప్రొసీజర్స్ పెట్టాలి, మాన్యువల్ కౌంటింగ్ ఉండాలన్నా, మెషిన్ కౌంటింగ్ ఉండాలన్నా, దాని తర్వాత బ్యాంక్ డిపాజిట్. ఇప్పుడు బ్యాంక్ని మార్చుతా అంటున్నారు, బట్ దట్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. మీరు ఒక ఎస్బీఐని మార్చి ఇంకొక బ్యాంక్ని తీసుకొస్తే అదే ప్రాబ్లం అక్కడ కూడా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ఫాలో చేస్తేనే మీకు ప్రాపర్గా ఉంటుంది అనమాట. రోజుకి ఎన్నిసార్లు డబ్బులు తీసుకొస్తారు, రోజు ఎన్నిసార్లు కౌంట్ చేస్తారు, ఆ కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది. మన సింహాచలంలో కానీ ఇక్కడ ఈవెన్ శ్రీశైలంలో వెళ్ళినప్పుడు నేను చూశాను ఒకసారి. నన్ను అడిగారు, మీరు రావచ్చా అని అడిగారు. 10 నిమిషాలు 20 నిమిషాలు నిలబడొచ్చు అక్కడ, ఎందుకంటే దే ఆర్ వాచింగ్ అస్. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు సడన్గా చూస్తారు ఏదో జరుగుతుందని, మీకు డౌట్ వస్తుంది, మీరు ఇన్ఫార్మ్ చేస్తారు ఎవరిని. నేను వెళ్ళినప్పుడు చూస్తాను అంత బాగానే ఉందంటాను నేను. సో ఐ థింక్ ఇండివిజువల్స్ని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఒక 1/2 hour 1 hour అక్కడ నిలబడిస్తే దే ఆల్సో విల్ లుక్ అట్ ఇట్. ఆ ప్రొసీజర్స్ ఎవాల్వ్ చేయాలి. మీరు బెస్ట్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని ఫాలో చేయండి. తిరుమల ఉండొచ్చు,
శ్రీశైలం ఉండొచ్చు, లేకుంటే వైష్ణోదేవి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాట్ దే ఆర్ ఫాలోయింగ్, ఆ ప్రొసీజర్స్ మీరు ఫాలో చేయాలి. ఫాలో చేయకపోతే ఇదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వందల తరబడి ఎదురు చూసినటువంటి ఒక టెంపుల్ అదంతా మనకి భక్తుల కోసం ఓపెన్ అయిన తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నెగ్లిజెన్స్ అనేది కనిపిస్తుంది. లూప్ హోల్స్ అనేవి బోల్డ్ అనేవి ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. వీటన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మాకు ఒక సమూల ప్రక్షాళన అనేటువంటి ఒక మాట చెప్తారు. మొత్తం అంతా కూడా దాన్ని క్లీన్ చేయాల్సినటువంటి ఒక ప్రాసెస్, ప్రొసీజరు ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడే గతంలో కొన్ని అఖాడాలు కూడా కుంభకోణాలు జరిగాయి, ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా 1400 కోట్ల కుంభకోణం జరిగిందని నిర్మోహి అఖాడా అనేది కూడా వేరే ఇష్యూస్కో వాటన్నిటిని సైడ్ లైన్ చేసేస్తున్నారు తప్ప ఆరోపణ వచ్చింది అనుకున్నప్పుడు వాటి మీద ఫోకస్ అనేది పెట్టకపోవడం వల్ల ప్రతిసారి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూ అవుతున్నప్పుడే బద్రీనాథ్లో కూడా ఇంకొకటి వెలుగులోకి వస్తుంది. అక్కడ మేబీ 1 లక్షల్లో అయినప్పటికీ కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎక్కడైనా ఏ దేవస్థానం, ఎక్కడ ట్రస్ట్ అయినా, ఏ బోర్డు అయినప్పటికీ కూడా ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ప్రొసీజర్స్ అండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. నేను బహుశా మీకు దీనికన్నా ముందు చెప్పాను, ISO 9000, ISO 23, ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క ISO ఉంటుంది. అవును, ప్రొసీజర్స్. అది ఏం లేదు, పెద్ద పని ఏం లేదు అది. అంటే మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ఒక కొరియర్ వస్తే ఆఫీస్లో, ఓకే, దాంట్లో 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ఎంప్లాయీకి కొరియర్ వచ్చింది, మీరు దాన్ని ఎట్లా డీల్ చేస్తారు? దే షుడ్ బి రిటర్న్ డాక్యుమెంటేషన్. ఓకే, ఒక ఫోన్ కాల్ వచ్చింది బయట, ప్రైవేట్ ఫోన్ కాల్, ఒఫీషియల్ కాదు, దాన్ని ఎట్లా డీల్ చేస్తారు? ఒక విజిటర్ వచ్చారు ఎవరినో కలవడానికి, ఒఫీషియల్ ఉండొచ్చు, పర్సనల్ ఉండొచ్చు, ఎట్లా డీల్ చేస్తారు? దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దీని కూడా అంతే ఉండాలి. సో మీరు ISO ఫాలో అవుతారా, ఇంకేమైనా ఫాలో అవుతారా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నిటికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో తీసుకొచ్చి ఒక జ్యువెలరీ పీస్ ఇచ్చారు, 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు ఉండొచ్చు. హౌ డూ యూ డీల్ విత్ ఇట్? ఈవెన్ 1 గ్రామ్ అయినప్పటికీ కూడా ఏదైనా లెక్కలు అనేవి ఉండాలి. లెక్కలండి. మీరు హుండీలేస్తే ఇంకో మాట, వెన్ యూ ఫిజికలీ గివింగ్ ఇట్, అక్కడే మ్యాక్సిమం హ్యూమన్ టెండెన్సీ ఉంది కొట్టేయడానికి. ఎవరు చూడరు, మీరున్నారు, నేను ఒఫీషియల్, టెంపుల్ ఒఫీషియల్, మీరు వచ్చి డొనేట్ చేస్తున్నారు, మన ఇద్దరు ఉన్నాం రూమ్లో, ఒక మూడో మంచి లేరు. టెండెన్సీ ఉంది, నేను రెసీట్ రాసి మీకు ఇచ్చేస్తాను అండి. ఓకే అండి, ఆ రెసీట్ బుక్ ఒరిజినలేనా, లేకుంటే డూప్లికేట్ రెసీటా? మరి డూప్లికేట్ ఎందుకు మాన్యువల్ రాస్తున్నారు? వై నాట్ కంప్యూటరైజ్డ్? ఈ క్వశ్చన్స్ వస్తుంది. డే అండ్ ఆడిట్ అని ఒకటి ఉంటుంది. ఈ డేలో ఈ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది, అది కంప్లీట్గా కంప్యూటరైజ్ చేసి బ్యాంక్కి పంపించాలి. మా అలాంటి చిన్న గుడి బొలారంలో చేస్తున్నాం మేము, అది కరెక్ట్గా. ఎవ్రీడే కంప్యూటరైజ్ కలెక్షన్ ఎంత ఉంది, మార్నింగ్ కలెక్షన్, ఈవినింగ్ కలెక్షన్, దాంట్లో QR కోడ్ వైజ్ ఎంత పేమెంట్ వచ్చింది మనకి, మిగతా పేమెంట్స్ క్యాష్లో ఎంత వచ్చింది, మొత్తం టాలీ చేసి వీ సెండ్ ఇట్ టు ద బ్యాంక్ నెక్స్ట్ డే. వీకెండ్ ఆడిటర్ వచ్చి మొత్తం చెక్ చేస్తాడు, బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తారు, మా దగ్గర కంప్యూటరైజ్ ప్రింట్అవుట్ తీసుకొని ఆయన చెక్ చేస్తారు. అది ఉండాలండి. చిన్న గుడ్లలో చేస్తున్నప్పుడు పెద్ద గుడ్లు ఎందుకు చేయట్లేదు? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ప్రొఫెషనల్ ఆడిటర్స్ని పెట్టండి, ఏదో RFR ఆడిటర్స్ని పెట్టకుండా ప్రొఫెషనల్ ఆడిటర్ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టండి, డబ్బులు వస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూడండి, ఆ రోజు రామ్నల్లా ఏం చెప్తారు, ఇనాగరేషన్ కాన్సక్రేషన్ సెరమనీ జరిగినప్పుడు 113 కోట్లు ఖర్చు అయినాయి. ఇప్పుడు మీరు అడగవచ్చు 113 కోట్ల అని. ఎస్, దాంట్లో చాలామంది 8,000 మంది గెస్ట్లు వచ్చారు, మీకు తెలిసి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టారు? టెంట్ సిటీ కట్టారు వాళ్ళు, చాలా పెద్ద టెంట్ సిటీ కట్టారు, దానికి 35 కోట్లు ఖర్చు అయినాయి. ఓకే, 35 కోట్లు ఎందుకు అని అడగవచ్చు, టెండర్ పిలిచారని అడగవచ్చు. దాట్స్ అ ప్రాసెస్ అన్నమాట. అది కాకుండా అక్షత్ పూజన్ క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది, అందరు పంపించి దానికి ఒక ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి చేరాయి, దానికి 30 కోట్లు ఖర్చు అయింది అన్నమాట. సో అది కాకుండా పబ్లిసిటీ మీద 21 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్, ఫుల్ పేజ్ యాడ్స్ అన్నీ వచ్చినాయి, మనం చూసాం, టీవీలో యాడ్లు వచ్చినాయి. దీని అన్నిటికీ ఒక క్వశ్చన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వర్టైజ్మెంట్ ఇంత ఖర్చు పెట్టారు, ఇంత అడ్వర్టైజ్మెంట్ ఉండాలన్నా, ఇంత ఖర్చు పెట్టాల్సిన, ఇచ్చిన పేపర్లు ఎక్కడ, ఇచ్చిన టెలివిజన్ ఛానల్స్ ఎక్కడ, దీని కూడా ఆడిట్ ఉండాలి. ఒకవేళ ఇలాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు యాంటీ హిందూ అనేటువంటి ఒక ముద్ర కూడా వేస్తున్నారు. అది ఐమ్ టెలింగ్, అది ఉండాల్సిందే, డజంట్ మ్యాటర్. యాంటీ హిందూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, సర్క్యులేషన్ లేని పేపర్లో, నేను ప్రింట్ ఇండస్ట్రీలో పనిచేశాను, 18 సంవత్సరాలు పనిచేశాను ప్రింట్ ఇండస్ట్రీలో, అంటే న్యూస్ పేపర్లో. ఒక టెండెన్సీ ఉంది మన దగ్గర కూడా, గవర్నమెంట్, ఇక్కడున్న గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అని కానీ సర్క్యులేషన్ లేని పేపర్ కూడా డబ్బులు ఇస్తారు, ఎందుకంటే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చిన వాళ్ళకి వస్తుంది అనమాట. సో దాట్ ఈస్ అ టెండెన్సీ అగైన్. ఇట్లాంటి చాలా ఉన్నాయి. లైటింగ్ అండ్ డెకరేషన్కి 14 కోట్లు ఖర్చు అయిందంట. ఇదన్నీ చెక్ చేయాల్సి వస్తుంది, 14 కోట్లు ఎందుకు అనేసి ప్రతి డివోటీ అడుగుతారు. ఓకే, ఫుడ్ అరేంజ్మెంట్స్, అన్నదానం కోసం చేసిన 5 కోట్లు ఖర్చు అయిందంట ఆ రోజు. రిచువల్స్ కోసం 1 కోటి రూపాయలు ఖర్చు అయింది. ప్రతి దాన్ని ఇప్పుడు SIT ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
ప్రతి బిల్లు తీసుకొని చెక్ చేస్తున్నారు, వాళ్ళని పిలిపిస్తున్నారు వెండర్ని. మీరు ఇంకో ప్లేస్లో ఇదే కాంట్రాక్ట్ ఇస్తే మీరు ఎంతకి ఇచ్చారు, వీళ్ళకి ఎంతకి ఇచ్చారు, ఇది ముందే జరగాలండి. బహుశా నాకు అనిపిస్తుంది అక్కడ పర్మనెంట్ ఎస్ఐటీ ఒకటి పెట్టేస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఆడిటర్స్ వాళ్ళ పని చేయకపోతే ఇదే జరుగుతుంది. మనం సత్యం స్కామ్లో చూసాం కవిత గారు. సత్యం స్కామ్ ఎందుకు జరిగింది? సత్యంలో రామలింగరాజు గారు ఏ బ్యాంక్ని దోపిడీ చేయలేదండి. విజయమాల్య చేసినట్లో, లేకుంటే మీరు మెహుల్ చోక్సీ నీరవ్ మోడీ చేసినట్టు చేయలేదు. ఆయన షేర్ వాల్యూని పెంచారు బై మ్యానిపులేటింగ్ సేల్స్. లేనిపోయిన సేల్స్ చూపించి సేల్ పెంచి షేర్ వాల్యూ పెరిగింది దాంతో. అదే జరిగింది. అది తర్వాత మనం చూసాం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళేమంటారు, మాకు చూపించింది మేము చూసాం, వీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ సంథింగ్. ఇక్కడ అదే జరిగింది టెంపుల్లో. ఎవరైనా డొనేషన్ పర్ డే యావరేజ్ డొనేషన్ ఎంత ఉందని ఎవరైనా అడిగారా? ఓకే, 16 లక్షల నుంచి 17 లక్షలు. మీరు ఒకరోజు నంబర్ ఆఫ్ డివోటీస్ వస్తుంది చూడండి, దాంట్లో సీసీటీవీ ఇమేజెస్ చెక్ చేయండి. డెఫినెట్గా ఎక్కడో ఈ భయం ఉంటే వీళ్ళు దే వుడ్ హావ్ ఫాలోడ్ ద ప్రొసీజర్. మీరు వచ్చి సీసీటీవీ మీద టవల్ వేసేస్తున్నారంట కనిపించకుండా. ఏమనంటే నేను చూడలేదు, తప్పుగా వేసాను దాని మీద అని చెప్పేసి. అది కాదు. సో ప్రతి దానికి ప్రొసీజర్కి ఉంటుంది. ఇది భక్తుల డబ్బులు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కాదు ఇది. సో ట్రస్ట్ ఎవరైనా కానీ ట్రస్ట్, దానికోసం ట్రస్ట్ అంటారు కదా, యూ షుడ్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ ద ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేకుంటే ప్రజలు అనుకుంటారు నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు, నేను ఇచ్చిన డబ్బులు ఎట్లయినా కొట్టేస్తారు వీళ్ళు, చలో వీళ్ళు ఏదో పేదోళ్ళకి ఇచ్చేద్దాం ఈ డబ్బులు అని చెప్పి, లేకుంటే పూజారీలకి ఇచ్చేద్దాం డైరెక్ట్, వాళ్ళు దాన బాక్స్ లేకుండా వాళ్ళకి ఇచ్చేద్దాం డైరెక్ట్. అది కూడా జరుగుతుంది ఇప్పుడు. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద ట్రస్ట్. మా దగ్గర బొలారంలో క్యూఆర్ కోడ్ పెట్టాం, టెంపుల్ హుండీ కాకుండా. మీరు క్యాష్ వేయకండి, నో ప్రాబ్లం. దెర్ ఇస్ అ క్యూఆర్ కోడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్, స్కాన్ చేయండి, ఆ డబ్బులు వేసేసాడు. ఇంకా అందరూ డబ్బులతో తిరగట్లేదు ఇప్పుడు పాకెట్లు. అది చేయొచ్చు కదా, డెవలప్ మోడర్న్ మెథడ్స్. కానీ మీరు మొబైల్ ఫోన్స్ అలౌ చేయరు లోపలికి, గుడి లోపలికి. అప్పుడు ఏం చేస్తారు? డైటీ ఫోటో తీసుకుంటాము అని. అదండి, మా కేరళలో నో డీటీ ఫోటోస్ అలౌడ్. మీరు చూడండి గురువాయూర్ కానీ ఎక్కడ కానీ డైరెక్ట్ గాడ్ పిక్చర్ ఎప్పుడు మీకు కనిపించదు. శబరిమల సైడ్ నుంచి తీసుకుంటారు ఎప్పుడు వీడియో అంతా. సో ఇది ప్రొసీజర్ ఉండాలి. ఆ ప్రొసీజర్ ఉండకపోతే ఇది అవుతుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. అది ఆడిటర్ ఉండొచ్చు, అది కౌంటింగ్ మిషన్ ఉండొచ్చు, జ్యువెలరీ జెమ్స్ డిపాజిట్ ఉండొచ్చు, ఏదైనా కానీ ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి. అండ్ చాలా మట్టుకు ఏం చెప్తారు, సొసైటీలో మంచి స్టాండింగ్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి. జీతం కొంచెం ఎక్కువ ఇవ్వండి, నో ప్రాబ్లం. 15,000 రూపాయలు ఇస్తే ఆడు 15,000 కొడతాడు డెఫినెట్గా అక్కడి నుంచి. ఇది కాకుండా ఏదో ఒకటి చేస్తారు. అది చూసుకోవాల్సింది మన పని అనమాట. సో ఐ థింక్ భక్తులు మనకు కూడా ఒక రోల్ ఉంది. చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఇవాళ ఒక ఆర్టికల్ చూసాను నేను, ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ హిందుస్థాన్ టైమ్స్ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. దానం ఇవ్వడం కూడా ఎవరెవరు దానం ఇస్తారు వాళ్ళకి ప్రశ్నించాలి, వాళ్ళకు క్వశ్చన్ చేయడానికి అథారిటీ కూడా ఉంది. నా డబ్బులు అక్కడ అని చెప్పేసి. సో నేను అడుగుతున్నాను, మీరు మాట్లాడుతున్నాను, మనం డిబేట్ చేస్తున్నాం కాదు. మనం మన ప్రేక్షకులకు చెప్తున్నాం, మన దగ్గర నుంచి అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు లేకుంటే డొనేట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాం, మీ డబ్బులు సేఫ్గా ఉంది కాదు, మీ డబ్బులు సేఫ్గా లేదు, ఇప్పుడు రికవర్ చేస్తున్నారు. ఇది 2 ways, 2 ways ఆఫ్ లుకింగ్ ఎట్ ద సేమ్ ప్రాబ్లమ్ అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.